హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 26. తెల్లవారుజామున అనురాగ్కి కాల్ చేసిన మాయా, సేవ్ మీ రాగ్, నేను ప్రాబ్లంలో ఉన్నాను అని అంది. ఏంటి విషయం? ఏం జరిగింది మాయా? నుదురు చిట్లిస్తూ అడిగాడు అనురాగ్. నన్ను కిడ్నాప్ చేశారు రాగ్. నువ్వు వాళ్ళ చేతికి దొరికే వరకు నన్ను వదలని అంటున్నారు. వీళ్ళెవరో కూడా నాకు తెలియడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. త్వరగా వచ్చి నన్ను సేవ్ చేయి రాగ్ అని అరుస్తూ అడిగింది మాయా. ఆ మాటకు అనురాగ్ పిడికిలి బిగుసుకోగా, షటప్ మాయా, ఇంకా నన్ను ట్రాప్ చేయాలని చూస్తున్నావా? నేను మరీ అంత డంబనుకున్నావా అని అన్నాడు. లేదు రాగ్, నేను నిన్ను డంబెందుకు అనుకుంటాను? నేను నిన్ను లవ్ చేస్తున్నాను. అలాంటిది ట్రాప్ చేయాలని ఎలా అనుకుంటాను అని అడిగింది మాయా. నువ్వు అబద్ధం, నీ ప్రేమ అబద్ధం మాయా. ఇంకా నిన్ను నమ్మడానికి ఇక్కడున్నది 2 ఏళ్ల క్రితం వరకు నీ వెంట ప్రేమ అని తిరిగిన అనురాగ్ కాదు. సో నువ్వు మళ్ళీ నాకు కాల్ చేయకు అని చెప్పి చిరాగ్గా కాల్ కట్ చేసి రూమ్ లోపలికి వచ్చాడు అనురాగ్. అప్పటికే నిద్రలేచిన మిహిరా, ఏంటి రాగ్, ఈ టైంలో ఎవరు? కాల్ వచ్చినట్లుంది అని అడిగింది. నువ్వు అప్పుడే లేచేశావా అని నవ్వుతూ అడిగాడు అనురాగ్. నువ్వు పక్కన లేవు కదా, అందుకే మెలకువ వచ్చేసింది. కానీ నేను అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు అని అంది మిహిరా. నథింగ్, మాయా కాల్ చేసింది. ఏదో ప్రాబ్లంలో ఉన్నాను, సేవ్ చేయమంటుంది. కొత్త ట్రిక్స్ ఏవో ప్లాన్ చేస్తుందిలే. గట్టిగా వార్నింగ్ ఇచ్చి కట్ చేసేశాను అని అన్నాడు అనురాగ్. ఆ మాటకు మిహిరా అనుమానంగా, తను అసలు నీతో ఏం మాట్లాడింది రాగ్ అని అడిగింది మిహిరా. వారిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ మొత్తం మిహిరకు చెప్పాడు అనురాగ్. అంతా విన్న తర్వాత, నేను ఒక మాట చెబుతాను, వింటావా రాగ్ అని అడిగింది మిహిరా. ఏంటో చెప్పు అని ఆమె వైపు చూశాడు అనురాగ్. మాయా నిన్ను ట్రాప్ చేయాలని చూస్తుంది అనుకుంటే ఓకే, బట్ తను నిజంగానే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్లుంది రాగ్. నువ్వే అన్నావు కదా, తాతయ్యని కిడ్నాప్ చేసిన వాళ్ళు తనని బ్లాక్మెయిల్ చేస్తున్నారని. సో ఇప్పుడు నిజంగా తను ప్రాబ్లంలో ఉంటే తనని సేవ్ చేయాల్సిన బాధ్యత కూడా నీదే కదా అని అంది మిహిరా. ఆ మాటతో, కానీ తనను వాళ్ళ వరకు వెళ్ళమని నేను చెప్పలేదు కదా మిహిరా. తనంతట తానే వాళ్ళని కాంటాక్ట్ అయ్యింది, వాళ్ళ చేతిలో ఇరుక్కుంది. ఇప్పుడు నా తప్పేముంది అని అడిగాడు అనురాగ్. ఆ మాట విని అర్థం కానట్లుగా చూస్తూ, వాట్, తనంతట తాను వాళ్ళని కాంటాక్ట్ అయిందా? కానీ ఎందుకు రాగ్ అని నుదురు చిట్లించి అడిగింది మిహిరా. అప్పుడు ఆమెకు అర్థమయ్యేలా చెబుతూ, యాక్చువల్లీ నేను నీకు డివోర్స్ ఇవ్వాలని అనుకోలేదు మిహిరా, బట్ అదే విషయం నేను చెప్పకుండానే మాయకి అర్థమైపోయింది. అలాగే తాతయ్య కిడ్నాప్ అయిన విషయాన్ని నేను మీ అందరికీ చెప్పకపోయినా ప్రతిదీ మాయతో షేర్ చేసుకోవడం అలవాటైనప్పుడు నేను ఆ విషయం తనకి ముందే చెప్పాను. అది అడ్వాంటేజ్గా తీసుకున్న మాయ నాకంటే ముందే వాళ్ళను కనిపెట్టి నేను నీకు డైవోర్స్ ఇచ్చేలా చేసింది అని అన్నాడు అనురాగ్. ఆ మాట విన్న మిహిరా కన్ఫ్యూజన్గా అతన్ని చూస్తూ, నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదు రాగ్, ఓసారి క్లియర్గా చెప్తావా అని అడిగింది మిహిరా. ఆ కిడ్నాపర్స్తో మాయా డీల్ చేసుకొని నీకు డివోర్స్ ఇవ్వమని బెదిరించేలా చేసింది అని చెప్పాడు అనురాగ్. వాట్, ఇది నిజమా అని నమ్మలేనట్లుగా అడిగింది మిహిరా. ఎస్, వాళ్ళు నాకు కాల్ చేసి నేను నీకు డివోర్స్ ఇవ్వకపోతే తాతయ్యని చంపేస్తామని బెదిరించారు. అసలు నేను నీకు డివోర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి లాభం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ అప్పుడే నేను నీకు డివోర్స్ ఇవ్వడం వల్ల ఎవరికి లాభమా అని గట్టిగా ఆలోచించాను. ఎంత ఆలోచించినా దీనివల్ల ఒక్క మాయకి తప్ప ఎవరికీ లాభం లేదని నాకు అర్థమయ్యింది. దాంతో ఆమె మీద అనుమానంతోనే కొద్ది కాలం క్రితం నుంచి మాయా కాల్ రికార్డ్స్ అన్నీ తెప్పించి విన్నాను. అప్పుడే తెలిసింది వాళ్ళతో డీల్ చేసుకొని నిన్ను నన్ను వేరు చేసిందని అని చెప్పాడు అనురాగ్. తను ఇంత చేయాల్సిన అవసరం ఏంటి? ఎలాగో నువ్వు తనని 1 year తర్వాత పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు కదా అని అంది మిహిరా. ఆ ప్రశ్నకు అనురాగ్ నవ్వుకొని, ఈ 1 yearలో చాలా మార్పులు వచ్చాయి మిహిరా. కాదు, నువ్వే నన్ను మార్చేశావు. అందుకే మాయాపై ఉన్న అట్రాక్షన్ మెల్లగా తగ్గుతూ నీపై ఉన్న ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఆ విషయం నీకు ఇప్పటికీ అర్థం కావడం లేదు, కానీ ఆ మాయాకి మాత్రం ఎప్పుడూ అర్థమైంది. అందుకే నేనెక్కడ నీకు డివోర్స్ ఇవ్వను అంటానేమోనని భయపడిపోయి ఇదంతా చేసింది. అయినా మన చుట్టూ ఉన్న అందరికీ నా ప్రేమ అర్థమవుతుంది, కానీ నీకెప్పటికి అర్థమవుతుందో నాకు తెలియడం లేదు అని మనసులోనే అనుకున్న అనురాగ్ బయటికి మాత్రం చిన్న స్మైల్ ఇచ్చి, సర్లే ఇక ఆ టాపిక్ వదిలే మిహిరా. మనం ఇలా మాట్లాడుకుంటూ పోతే మాయా గురించి మాట్లాడుకోవడానికి చాలా విషయాలుంటాయి. నాకైతే ఇప్పుడు తనని సేవ్ చేసే ఉద్దేశమే లేదు. ఇక ఆ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, కానీ పడుకో మిహిరా అని అన్నాడు అనురాగ్. అయినా మిహిరా ఇంకా ఏదో అడగబోతుంటే, గుడ్ నైట్ అంటూ బెడ్పై చేరాడు అనురాగ్. దాంతో ఇంకేం అడగలేక
అతని ఎదపై వాలిన మిహిరా మాయా గురించి, తాతగారి కిడ్నాప్ చేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది. మరోవైపు సుబ్బుని మిహిరా హరిణి ఉన్న రూంలోకి నెట్టగానే అతడు కింద పడకుండా పట్టుకున్న హరిణి అతన్ని మోయలేక 2 అడుగులు వెనక్కి వేసింది. ఆమె మీద పడిన సుబ్బు వెంటనే తేరుకునే లోపే మిహిరా బయట నుంచి డోర్ పెట్టేసింది. దాంతో వెంటనే డోర్ కొట్టడానికి వెళ్ళబోయాడు సుబ్బు. కానీ వెనక నుంచి అతని షర్ట్ పట్టుకొని లాగిన హరిణి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. డోర్ తీసుకుని బయటికి వెళ్తున్నాను అని చెప్పాడు సుబ్బు. అప్పటికే రూంలో అతను హరిణి మాత్రమే ఉండడంతో సుబ్బుకి చాలా టెన్షన్గా ఉంది. ఆ టెన్షన్లో అంత ఏసీలో కూడా అతనికి చెమటలు పడుతున్నాయి. అది చూసి నవ్వుతూ, ఎందుకు సుబ్బు అలా టెన్షన్ పడుతున్నావు అని అడిగింది హరిణి. టెన్షన్ ఏం లేదు, కానీ మనిద్దరికి పెళ్లి కాలేదు, ప్రస్తుతం ఏ రిలేషన్లో కూడా లేము. అలాంటిదిలా ఒకే రూమ్లో ఉండడం కరెక్ట్ కాదు కదా అని చెమటలు తుడుచుకుంటూ అన్నాడు సుబ్బు. ఇన్ని తెలిసిన వాడివి మరి ఆ రోజు ఏ రిలేషన్ లేకుండానే వేరే అమ్మాయితో ఎలా ఉన్నావు అని గొణుక్కుంది హరిణి. అది సరిగా వినిపించకపోవడంతో, ఏంటి ఏదో అంటున్నావు అని అడిగాడు సుబ్బు. ఏం లేదులే కానీ ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే మళ్ళీ మిహిరా రాగుతో ఉండకుండా ఈ రూమ్లోకి వచ్చేస్తుంది. వాళ్ళిద్దరికీ డివోర్స్ బ్రేక్ చేసుకొని మళ్ళీ కలిసిపోవాలని ఉంటే వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి కదా. సో వాళ్ళు రూమ్లోకి వెళ్లే వరకు ఇక్కడే కూర్చో అని సోఫా చూపించింది హరిణి. దాంతో అతను కూడా ఒక క్షణం ఆలోచించి, నువ్వు చెప్పింది కూడా నిజమేలే అంటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు సుబ్బు. పర్వాలేదు, ఆ సోఫా పెద్దగానే ఉంది కాబట్టి నువ్వు ఇక్కడే పడుకోవచ్చు కూడా అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది హరిణి. ఆ మాట విని, ఇదేంటి వాళ్ళు రూమ్లోకి వెళ్లే వరకు కూర్చో అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇక్కడే పడుకోమని అంటుంది, పిచ్చా తనకి, లేదంటే నాకు పిచ్చెక్కిస్తుందా అని అనుకున్నాడు సుబ్బు. ఆ తర్వాత కాసేపటికి హరిణి ఫ్రెష్ అయి వచ్చి సుబ్బుతో ఏం మాట్లాడకుండా బెడ్ మీద వాలింది. అప్పుడు సుబ్బు సోఫాలో నుంచి పైకి లేస్తుంటే, మరో రూమ్ అవసరం లేదులే సుబ్బు, నువ్వు సోఫాలోనే పడుకో, నాకేం ప్రాబ్లం లేదు అని అంది హరిణి. ఆ మాటతో చిన్నగా నవ్విన సుబ్బు, పర్వాలేదులే హరిణి, నేను వేరే రూమ్ తీసుకుంటాను. అసలే ఆడవాళ్ళని చూస్తే నేను ఆగలేనని నువ్వు అనుకుంటావు కదా, సో నా వల్ల నీకు ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పి వెళ్ళి రూమ్ డోర్ తీయబోయాడు సుబ్బు. అతను అన్నమాట ఎక్కడో తగిలినట్లు అనిపించడంతో, మరి అది నిజమే కదా సుబ్బు, ఆడగాలి తగిలితే నువ్వు అల్లల్లాడిపోతావు కదా అని అంది హరిణి. ఆ మాటతో సీరియస్గా వెనక్కి తిరిగిన సుబ్బు, చూడు, ఎన్ని ఆడగాలులు తగిలినా నువ్వు తగిలినంత గట్టిగా ఏ గాలి తగలలేదు. అలాగే నువ్వు నన్ను కంట్రోల్ చేసినంతగా ఏ గాలి చేయలేదు. నువ్వు నన్ను అనుమానించి ఇగ్నోర్ చేసినంతగా ఎవ్వరూ చేయలేదు అని అన్నాడు. నాది అనుమానం కాదు సుబ్బు, నా కళ్ళతో చూసిన నిజం. ఆ నిజాలను బట్టే నేను మాట్లాడుతున్నాను అని అంది హరిణి. ఒక్కొక్కసారి కళ్ళతో చూసేవి కూడా నమ్మకూడనివి ఉంటాయి హరిణి. అయినా ప్రేమలో నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని నేను నీకు ఇవ్వలేకపోయానులే, ఐఎమ్ సారీ అని చెప్పి డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు సుబ్బు. ఆ తర్వాత డైరెక్ట్గా రిసెప్షన్లోకి వెళ్ళి ఒక రూమ్ అలాట్ చేయించుకొని అందులోకి వెళ్ళిపోయాడు. మరోవైపు సుబ్బు అన్న మాటల గురించి పదే పదే ఆలోచిస్తున్న హరిణి, అంటే నేను సుబ్బుని అనవసరంగా తప్పుపడుతున్నానా? మరి నా కళ్ళతో చూసింది నిజం కాదా? ఆ రోజు సుబ్బుని అలాంటి పొజిషన్లో చూశాను. మరి అలా చూసి కూడా ఏ అమ్మాయినా అనుమానించకుండా ఎలా ఉంటుంది? అందులో నేనేమి మినహాయింపు కాదు అని తనను తానే సమర్థించుకుంది హరిణి. మరోవైపు ఒక రూమ్లో ఒక చిన్న బెడ్, చిన్న ఫ్రిడ్జ్, వాటర్ బాయిలర్, కావలసిన చిన్న చిన్న వస్తువులతో ఓ వాష్రూమ్తో నీట్గా ఉంది. బయట నుంచి గాలి కూడా దూరనంతా కట్టుదిట్టంగా ఉంది ఆ రూమ్. అందులో దాదాపు 70 సంవత్సరాల ఒక పెద్దాయన అటూ ఇటూ తిరుగుతున్నాడు. మనిషి చూడడానికి చాలా హుందాగా ఉన్నాడు. ఆయన అటూ ఇటూ తిరుగుతూనే చిరాగ్గా టైం ఎంతైందో కూడా తెలియడం లేదు. అసలు ఈరోజు ఏం డేటో కూడా అర్థం కావడం లేదు. ప్రస్తుతానికైతే బాగా ఆకలిస్తుంది. వీళ్ళేమో ఇంకా ఫుడ్ తీసుకురాలేదు. ఇక్కడున్న స్నాక్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ అటూ ఇటూ నడుస్తున్నాడు. ఇంతలో ఎవరో రూమ్ డోర్ ఓపెన్ చేసిన శబ్దం వినిపించడంతో అటుగా చూశాడు ఆ పెద్దాయన. అక్కడ రోజూ వచ్చే 2 ముసుగు వ్యక్తులతో పాటుగా మరో పొడుగాటి వ్యక్తి కూడా ఉన్నాడు. అతని పేరే రసూల్. అతన్ని చూస్తూనే, వీడు మళ్ళీ వచ్చాడు, ఏం వాగబోతున్నాడో ఏంటో. వీళ్ళ చేతుల్లో ఫుడ్ కూడా లేదు. అంటే ఈరోజు నాకు ఫుడ్ పెట్టే ఉద్దేశం లేదు. అసలే చాలా ఆకలిగా ఉంది, షుగర్ డౌన్ అయ్యేలా ఉంది అని మనసులోనే అనుకున్నాడు పెద్దాయన. ఏంటి ముసలోడా, మొహం అలా పెట్టావేంటి? ఆకలిగా ఉందా
రెక్లెస్గా అడిగాడు రసూల్. ఆ పెద్దాయన ఏం మాట్లాడలేదు. ఏంటి కాకా మాట్లాడవేంటి? ఇదంతా నా మీద కోపమా? నవ్వుతూ అడుగుతూ లోపలికి వెళ్ళాడు రసూల్. అయినా పెద్దాయన మాట్లాడకుండా వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు. దాంతో రసూల్ అతనికి ఎదురుగా వెళ్ళి కింద కూర్చొని, నీకే పట్టుదల ఎక్కువ అనుకుంటే నీ మనవడికి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది కాకా అని అన్నాడు రసూల్. ఆ మాటతో వెంటనే రసూల్ వైపు చూసిన పెద్దాయన, మధ్యలో నా అనురాగం లాగకు అని నోరు తెరిచాడు. అబ్బో, మనవడికి తాతకి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమో! ఆ ప్రేమను నేను అనువుగా వాడుకోవడానికి నీ మనవడిని ఎత్తుకొద్దాం అనుకుంటున్నాను కాకా, ఏమంటావు అని అడిగాడు రసూల్. నువ్వు వాడిని టచ్ చేయడం అంత ఈజీ కాదు అని సీరియస్గా అన్నాడు ఆ పెద్దాయన. ఆల్రెడీ టచ్ చేసేసాను కాకా. నువ్వు ఎంతో కష్టపడి ఇష్టపడి ఒక పిల్లని నీ మనవడికి పెళ్లి చేసావు కదా. మేం వాడితో మాట్లాడి ఆ పిల్లకి డివోర్స్ ఇచ్చేలా చేసేసాం. ఎంత చేసిన వాడిని మిగతావన్నీ కంట్రోల్ చేయలేనా ఏంటి అని అన్నాడు రసూల్. ఆ మాట వినగానే కంగారు పడిపోతూ, ఏంటి, అనురాగ్ మిహిరకి డివోర్స్ ఇచ్చాడా అని అడిగాడు ఆ పెద్దాయన. మేం తలుచుకుంటే డివోర్స్ ఏంటి, ఇంకేమైనా ఇప్పించగలుగుతాం అని గర్వంగా అన్నాడు రసూల్. ఆ మాటతో కోపంగా పెద్దాయన సైలెంట్ అయ్యాడు. అతని కోపాన్ని చూసి, అయినా నీకు ఈ బాధ అంతా ఎందుకు కాకా? హాయిగా నాకు కావాల్సింది ఇచ్చేసి వెళ్ళి నీ మనవడితో వాడికి పుట్టబోయే పిల్లలతో ఆడుకోవచ్చు కదా అని అన్నాడు రసూల్. నువ్వడిగేది నా ఆస్తో లేక ఇంకోటో అయితే తప్పకుండా ఇచ్చేసేవాణ్ణి. కానీ నువ్వు అడుగుతున్నది నా దేశ సంపద. అది నేనెందుకు ఇస్తాను? నా ప్రాణం పోయినా ఇవ్వను అని అన్నాడు పెద్దాయన. ఆ మాటకు చిరాకు పడుతూ, చూడు, నీ ప్రాణం తీయకూడదని పైనుంచి ఆర్డర్ ఉంది, లేదంటే ఎప్పుడో లేపేసేవాణ్ణి. నువ్వు నన్ను అంతలా విసిగేస్తున్నావు కాకా. నేను డీల్ చేసిన ఏ కేసులో ఇన్ని రోజులు రిజల్ట్ తీసుకురాకుండా లేను. అలాంటిది ఫస్ట్ టైం నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. వన్స్ నీ నుంచి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రానివ్వు, అప్పుడు చెబుతాను నీ సంగతి అని అన్నాడు రసూల్. ఆ రెండు ఎప్పటికీ జరగవు అని ఆవేశంగా అన్నాడు ఆ పెద్దాయన. ఆ మాటతో నుదురు చిట్లించి, ఏంటి అన్నాడు రసూల్. నేను నీకు నిజం ఎప్పటికీ చెప్పను, నువ్వు నా అంతు చూడలేవు అని అంతే కాన్ఫిడెంట్గా అన్నాడు ఆ పెద్దాయన. ఆ మాటతో ఇరిటేట్ అయిన రసూల్ ఆ పెద్దాయన చెంపపై లాగిపెట్టి గట్టిగా కొట్టాడు. దాంతో అతను మంచం మీద అలాగే వెనక్కి పడిపోయాడు. అతని పెదవి నుంచి చిట్లి రక్తం వస్తుండగా, ఈ రోజుకి వీడికి తినడానికి ఏమీ పెట్టకండి, మంచిగా అడుగుతుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, షుగర్ డౌన్ అవ్వకుండా ఉండడానికి మాత్రం ఒక ఎక్స్ట్రా ట్యాబ్లెట్ వేయండి, తిండి పెట్టకుండా మాడిస్తేనే కానీ వీడికి బుద్ధి రాదు అని అంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రసూల్. అతని వెనకే వచ్చిన ఆ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. బెడ్పై పడి ఉన్న పెద్ద ఆయన పైకి లేస్తూ పెదవికి అంటిన రక్తం తుడుచుకుంటూ, నేను వద్దన్నా నా మనవడు ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ వస్తాడు. వాడి చేతికి ఒక్కసారి మీరు చిక్కితే మీ జీవితాలు గల్లంతవుతాయి అని కోపంగా అనుకున్నాడు ఆ పెద్ద ఆయన. మరోవైపు అనురాగ్ నిద్రలేచేసరికి మిహిరా బెడ్ వెనక్కి ఆనుకొని ఏదో ఆలోచిస్తూ ఉంది. ఆమెను చూసిన అనురాగ్ మెల్లగా ఆమె ఒడిలో తలపెడుతూ, ఏమైంది మిహిరా, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు రాగ్, నిన్న మాయ మన రూమ్కి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏదో సీక్రెట్ బయటపెడతానని నిన్ను బెదిరించింది కదా, అదేంటి అని అడిగింది మిహిరా. ఆ మాటతో అనురాగ్ వెంటనే సైలెంట్ అయ్యాడు. నిన్నే రాగ్, తను నిన్ను ఏ విషయంలో బ్లాక్మెయిల్ చేస్తుంది అని మళ్ళీ అడిగింది మిహిరా. ఏదో ఉందిలే, ఇప్పుడెందుకు, లీవ్ ఇట్ అని అన్నాడు అనురాగ్. ఆ మాటతో అనురాగ్ను తన ఒడిలో నుండి పైకి లేపుతూ, నువ్విప్పుడు నాకు చెబుతున్నావా లేదా అని అడిగింది మిహిరా. ఆ మాటతో సూటిగా మిహిరాని చూస్తూ, సరే చెప్తా విను అంటూ అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు అనురాగ్. ఆ తర్వాత ఏం జరగబోతుంది, మాయా ఏ విషయం అడ్డుపెట్టుకొని అనురాగ్ని బెదిరించింది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.